స్వాతంత్ర వేడుకలతో భారతావని పులకించింది. ఊరువాడలా మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. చారిత్రక ఎర్రకోట వేదికగా దేశ రాజధాని ఢిల్లీలో సంబరాలు ఘనంగా జరగగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా విశాఖ తీరంలో నిర్వహించిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. విశాఖ సాగర తీరం మువ్వన్నెల జెండాల రెపరెపలతో కళకళలాడింది. జాతీయ గీతాలాపనకు సముద్ర హోరు స్వరాలందించింది. తీర ప్రాంతంలో మోహరించిన యుద్ధ ట్యాంకులకు పోటీగా అలలు ఎగసిపడ్డాయి. తొలిసారి విశాఖ సముద్ర తీరంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవం సరికొత్త అనుభూతిని మిగిల్చింది. విశాఖ సముద్ర తీరంలో స్వాతంత్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. చిరుజల్లులను సైతం లెక్క చేయకుండా జెండా పండుగను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నవ్యాంధ్రను అభివృద్ధి పదంలో నడిపించేందుకు మహాసంకల్పం తీసుకున్నామన్న చంద్రబాబు ప్రపంచంలోని ప్రతి తెలుగువాడు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రంలో స్టార్టప్ విలేజ్ ప్రాధాన్యత ఇస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక కంప్యూటర్ లిటరేట్గా తయారు కావాలి. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈరోజు మీ అందరినీ కోరుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఇంకో పక్క ఎవరైతే తెలివితేటలున్నాయో ఆ తెలివితేటలు మీకోసమే కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలి. ఈరోజు మనం చూస్తే రాజధాని లేదు, రాజధాని కట్టుకోవాలి. తెలుగు వారంటే ఏదైనా చేస్తారని నిరూపించుకోవడానికి మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక మంచి రాజధాని కట్టాలి. ప్రపంచంలోనే మేటైన రాజధాని కట్టాలి. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చారు. నేను రాత్రింబగుళ్ళో పనిచేస్తాను. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలి. మువ్వన్నెల జెండాల రెపరెపలకు తోడు ఆకాశంలో చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లు, యుద్ధ విమానాల విన్యాసాలతో సాగర తీరం మరింత శోభాయమానంగా మారింది. స్వాతంత్ర దిన వేడుకలను తిలకించేందుకు ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి ప్రజలు హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా, రాజ్పథ్ను తలపించేలా రహదారిపై శకటాల ప్రదర్శన, యుద్ధ విమానాల విన్యాసాలు ఈసారి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ చిత్రంతో వ్యవసాయ శాఖ శకటం, మన ముందు వచ్చేసింది పశు సంవర్ధక శాఖ శకటం. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో నవ్యాంధ్ర నిర్మాణానికి పునరంకితమవుదామని చెప్పిన ముఖ్యమంత్రి వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి 2 అంకెల వృద్ధి రేటు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.